నమస్తే అండి అందరికి. ఈ రోజు నుంచి మనం ఆలోచనలు ఆరోగ్యము అనే బుక్ చదువుకుంటున్నాము. ముందుగా మనకి ఈ జ్ఞానాన్ని అందించిన స్వామి మైత్రేయ గారికి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ ఈ బుక్ చదువుకుందాం మనం. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆలోచనలు ఆరోగ్యము అంటే మన ఆరోగ్యం అంతా మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, దానికి కారణం ఏంటంటే మన ఆలోచనే. ఆలోచనే ప్రతి మనిషిలో ఉండే ఒక రోగము. ఈ రోగం ఎన్నో అనారోగ్యాలకి దారితీస్తుంది. అంటే ఎప్పుడైతే ఆలోచిస్తామో మన ఆలోచనలే అన్ని రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. మన మైండ్ ఎప్పుడు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదే మనం ఎంచుకున్న జీవన విధానం. అయితే గతంలోకో భవిష్యత్తులోకోనే ఉంటున్నాం మనం. వర్తమానంలో ఉండట్లేదు. మనం ఆ జీవన విధానాన్ని ఎంచుకుంటున్నాము. కానీ ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం చాలా సులభం అండి. కానీ మన మనసు ఎంచుకున్న విధానం వల్ల ఆలోచనల ప్రవాహంలో చిక్కుకుపోయి మనకు నిర్దేశించని దుఃఖంలో కొట్టుకుపోతున్నాం. అంటే మనం ఎప్పుడు ఆనంద స్వరూపులు. మనం ఆనందంగా ఉండడమే మన సహజ స్వభావము. కానీ దానిని మర్చిపోయి మనం ఈ ఆలోచనలతో గతంలోకి భవిష్యత్తులోకి పరుగు పెట్టేసి దుఃఖంతో ఉంటున్నాం మనం. వర్తమానంలో ఉండకపోవడం వల్ల ప్రస్తుతం మనం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాము. ఆలోచనల పరిధి అంటండి భూతకాలము భవిష్యత్ కాలము, వర్తమానం మాత్రమే ఆనంద పరిధి. అందుకని వర్తమానంలో ఉండడం వల్ల ఆనందమే కాకుండా ఆరోగ్యం కూడా మనకి వరప్రసాదం అవుతుందంట. ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో అప్పుడు మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇతరులను ద్వేషించడం వల్ల కానీ, పాత విషయాలను వదిలేయకపోవడం వల్ల కానీ, కొత్తగా వచ్చే వాటిని స్వీకరించలేకపోవడం వల్ల కానీ మనలో జబ్బులు మానసిక స్థాయిలో మొదలై తర్వాత తర్వాత మెల్లగా శారీరక వ్యాధులుగా రూపుదాలుస్తాయంట మన ఆలోచనల వల్ల. ఆలోచనల ప్రభావం వల్ల వేదనలన్నీ పెరుగుతూ ఉంటాయి. అయితే శరీరము మనసు రెండు ఒకటి కాదు, వేరు వేరు కదండి. అయితే ఇవి రెండు ఒక యూనిట్ లాంటివంట. సూక్ష్మంలో శరీరాన్ని బయటికి చూసినప్పుడు శరీరాన్ని మనసు అనొచ్చంట. అలాగే లోపల స్థూలంలోనేమో మనసుని శరీరము అనొచ్చంట. ఎందుకంటే మనసులో జరిగే ఆలోచనల వల్ల శరీరంలో రకరకాల రసాయనిక విద్యుత్ మార్పులు జరుగుతాయి. అలాగే శరీరానికి మనం ఇచ్చే ఆహారాన్ని బట్టి మనసులో వచ్చే భావాలు మారతాయి. సాత్విక ఆహారం తింటే సాత్వికంగా ఉంటాం. హింస ఆహారం తిన్నాం అనుకోండి, మనకు కోపము ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి మనకి. ఎందుకంటే అలాంటి ఆహారం కూడా ఆలోచనలకి చాలా ప్రభావితం చేస్తుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, మనసులో ఒక దెయ్యం ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే శరీరంలో ప్రకంపనలు తీసుకొస్తుంది ఆ ఆలోచన. అలాగే డ్రింక్ చేస్తారు కదా కొంతమంది, ఆ డ్రింక్ చేసినప్పుడు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల వల్ల మనసులో వచ్చే ఆలోచనలు ఏంటి వింతగా ఉంటాయి. అందుకే అసలు ఇంగ్లీష్లో డిసీజ్ అంటే ఏంటంటే సుఖము శాంతి డిస్టర్బ్ అవ్వడమే. ఈజ్ అంటే సుఖము శాంతి. డిసీజ్ అంటే ఏంటి, దాన్ని పోగొట్టుకుంటున్నాము. సుఖము శాంతి లేకపోవడమే దిస్ ఈజ్ అంట. అందుకని ధ్యానము యోగ సాధన ఈ రెండు చేయడం వల్ల మాత్రమే సంపూర్ణమైన ఈజ్ లభిస్తుంది. ఈజ్ అంటే సుఖము శాంతి అని చెప్పారు కదా. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఈ డిస్ని పోగొట్టుకుంటాం. డిసీజ్ కదా, ఈ దాన్ని పోగొట్టుకుంటాము అని. ప్రతి జబ్బుకి 4 స్థాయిలు ఉంటాయంట. ఏంటి, సైకిక్ స్టేజ్, సైకోసొమాటిక్ స్టేజ్, సొమాటిక్ స్టేజ్, ఆర్గానిక్ స్టేజ్ అని 4 స్థాయిలు ఉంటాయి. కేవలం ఆలోచనల రూపంలో ఉన్న విషయాల వల్ల ఒక స్థాయిలో అవి ఆర్గానిక్ బాడీలో మార్పులు తీసుకొస్తాయి. ఎవరికైనా ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టర్ వెంటనే ఏం చెప్తాడు, రెస్ట్ తీసుకో అని చెప్తారు కదా. అంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అది నయం అవ్వాలంటే మానసిక సంకల్పం కూడా ఉండాలంటుంది. అంటే ఇది నాకు నయమైపోతుంది అనుకున్నాం అనుకోండి, అది నయమైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అమ్మో నాకు ఇది తగ్గట్లేదు ఇది తగ్గట్లేదు అని ఆలోచన చేసామనుకోండి, అంటే దానికి ఇంకా ఎనర్జీ పెంచుతున్నాం అనమాట. మనకి ఏం పెంచుతున్నాము, నాకు తగ్గట్లేదు తగ్గొద్దు అన్నట్టు. అందుకని డాక్టర్లు కూడా ఏం చెప్తారు, సాధారణంగా వాళ్ళకి టాబ్లెట్లు ఇచ్చేసి ఏం లేదు కోలుకుంటావు, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఎవరైతే చెప్తారో డాక్టర్స్, అలాంటి డాక్టర్స్ విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎక్కువ మంది పేషెంట్లు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకు మాట్లాడే తీరు, మనం కూడా చూడండి చాలాసార్లు మనకి ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇంట్లో ఉన్నంతసేపు తగ్గదు, 2 రోజులు బాధపడతాం మనం, ఏదో టాబ్లెట్ వేసుకుంటాం తగ్గదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇంకా తగ్గట్లేదు కదా అనుకుని అసలు హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ మాట్లాడడం, మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోము, ఏమీ చేయకపోయినా వెంటనే తగ్గిపోతుంది. ఎందుకు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు తగ్గిపోతుందని ఒక ఆలోచన. డాక్టర్లు కూడా కొంతమంది ఎలా ఉంటారు, స్వాంతన వచనాలు చెప్తూ ఉంటారు. పర్వాలేదు, నీకేం ఇబ్బంది లేదు, ఇవి వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది డాక్టర్లు కదా. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి గమనిస్తాం కదా, మన జీవితంలో చాలాసార్లు జరిగింది మనకి ఇలాగ కదా. అంటే మన ఆలోచన అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. మనకి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా అమ్మ నాకు తగ్గట్లేదు, తగ్గదు అనుకుంటే అదే ఆలోచనలతో ఉన్నామనుకోండి, నెగిటివ్ ఆలోచనలతో, దాన్ని అలా క్యారీ చేయాల్సి వస్తుంది. అందుకని మన ఆలోచనను మార్చుకోవాలి. అందుకే మనకి ఎఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు కదా, నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని. ఎందుకు చెప్పుకుంటున్నాం మనము, పదే పదే ఏదైతే చెప్తామో అది యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు అది మన జీవితంలోకి వస్తుంది అది. అందుకని పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి.
జబ్బు మొదలు కాకముందే బాహ్య శరీరంలో అసలు మన లోపల మన బాడీలో పైకి రాకముందే మన శరీరంలోనూ మన లోపల శరీరంలో అంతఃశరీరంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయంటండి. ఏంటవి అంటే ఈర్ష్య, అసూయ, కోపము, ద్వేషము ఇలాంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా రాబోయే జబ్బులకి సూచనలు అని చెప్తున్నారు ఈయన. అందుకే మన పెద్దలు పూర్వ రోజుల్లో చెప్పేవారు కదా, తన కోపమే తన శత్రువు అని చెప్పేవారు కదండి. ఎందుకంటే ఇప్పుడు కోపంతో ఉన్నామనుకోండి, ఇలాంటి గుణాలు కోపమే కాదు, ద్వేషము, అహంకారం, అసూయ ఇలాంటి గుణాలు ఉన్నాయనుకోండి, మన లోపల ఇప్పుడు మన ఇంట్లో ఒక పాముని పెట్టుకున్నాము. పాము అంటే మనకు ప్రశాంతంగా పడుకోగలమండి. ఇంట్లో పాము ఇప్పుడు వచ్చి కాటేస్తుందో అన్నట్టు ఉంటది కదా, అలాగే మన లోపల ఇలాంటి నెగిటివ్ భావాలన్నిటిని పెట్టుకుంటాము. మనకు మనమే అపకారం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అందుకని పొట్టలో ద్వేషము, కోపము, అసూయ లాంటివి దాచుకుంటే కడుపులో బాధలు ఎలా రాకుండా ఉంటాయి అని అడుగుతున్నారు ఈయన. ఈ రోజుల్లో శాస్త్ర పరిజ్ఞానం ఎంత పెరిగినా, సాంకేతిక అభివృద్ధితో పారిశ్రామిక అభివృద్ధి సాధించిన మనలో ఎందుకు ఆనందం పెరగలేదు? ఈ రోజు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది కదండి. మరి అంత టెక్నాలజీ పెరిగినప్పుడు మనం ఏమైనా చేయగలుగుతున్నాము. అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాం మనం అన్ని దేశాల్లో కూడా. కానీ ఏ దేశంలో ప్రజలైనా సుఖశాంతులు, ప్రశాంతత ఉన్నాయా అంటే వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అంటే ఏమీ లేదు. మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే ప్రతి శారీరక రుగ్మతకు మానసిక కారణాలు తప్పకుండా ఉంటాయి. అంటే మన శరీరం ఏదైనా బాధ అనుభవిస్తుందంటే దానికి ఖచ్చితంగా మానసికంగా ఏదో కారణాలు, మన మనసులో ఏదో కారణాలు ఉంటాయంటండి. ఆ కారణాలు ఏంటో కనుక్కుని వాటిని తీసేస్తే ఆ కార్యం పోతుంది, అంటే ఆ అనారోగ్యం పోతుందంటండి. జబ్బు కూడా నయమైపోతుంది. మనస్సు భావోద్వేగాలకు గురైనప్పుడు ఎడ్రినల్ గ్రంథి, థైమస్ గ్రంథి, ప్యాంక్రియాస్, గోనాయిడ్స్ అనే శరీర భాగాల మీద ఎక్కువ భారం పడుతుందంట. అంటే మన లోపల ఇవి ఏమైనా ఉన్నాయా, ఈ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, దేనికైనా భయపడుతున్నామా, ఆందోళన పడుతున్నామా గమనించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇవన్నీ ఆ భారం పడినప్పుడు ఇలాంటి భావోద్వేగాలు అన్నీ ఉన్నాయనుకోండి, మన మనసు మీద భారం పడిపోతుందంట. అలాంటప్పుడే ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం మొదలు పెడుతుందంట. రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయంట. ఎందుకంటే మనస్సు లక్షణం ఏంటి? చంచలము. మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఈ చంచలమైన మనస్సు నిశ్చలమవుతుంది, నిశ్చలమైన మనస్సు నిర్మలమవుతుంది, నిర్మలమైన మనస్సు ప్రశాంతమయ్యి ఆ ప్రశాంతమైన మనస్సు దివ్యత్వంతో వెలిగిపోతూ మనం ఆనందంగా ఉండగలుగుతాం. అందుకని ధ్యానం చేయడం చాలా ఇంపార్టెంట్. మనసు అంటేనే కోరిక. మనసు ఎప్పుడు రెస్ట్ ఉండదు, దానికి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటది కదండి. జన్మ జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు ఉంటాయి మనకి. ఆ సంస్కారాలన్నీ మనలో ఉండిపోవడం వల్ల కోరికలు కలుగుతూ ఉంటాయి మనకి. మన మనసు ఏంటంటే ఎప్పుడు మనల్ని చెడు వైపే లాగుతూ ఉంటుంది. అలాంటి మనసుని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ముందు ఏం చేయాలంట, మన ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటండి. అంటే చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శలకు సంబంధించిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మాలు వీటిని చెడు వైపు వెళ్లకుండా అదుపు చేసుకోవాలంట. మనం ఎప్పుడు నిరంతరం ఎదుగుతూ ఉండమని ఎందుకు చెప్తున్నామంటే ప్రతి నిమిషం దేన్ని చూస్తున్నాము, దేన్ని వింటున్నాము, దేన్ని తింటున్నాము, ఇలా ఇలా ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి మన మీద. అందుకని మన మనస్సు దాన్ని బట్టి ఉంటది. అందుకని వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనసుని నియంత్రించాలంటే ఏం చేయాలంటే దాన్ని మంచి పనులు చేయడంలో, ఆధ్యాత్మిక విషయ సేకరణలో, ధ్యానము, ప్రార్థన లాంటి దైవ చింతన కార్యకలాపాల్లో ఉండేటట్లు చూసుకోవాలని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అలా చూసుకుంటూ ఉంటామో మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. మన మనస్సుని చెడు విషయాల వైపు వెళ్లకుండా దాన్ని మనకు ఉపయోగపడే పరికరంలాగా మార్చుకోవాలి. చంచలమైన మనస్సును అధిగమించడమే ఆధ్యాత్మిక మంత్రము. అంటే మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడమే, దాన్ని కంట్రోల్ చేసుకోవడమే మనం నేర్చుకోవడానికి అన్నిటికీ ఆధ్యాత్మిక మంత్రం అది. మానసిక వ్యధను పెంచే ఆలోచనల బదులు ప్రేమ, కరుణ, క్షమాగుణాలను పెంపొందించే ఆలోచనలు నింపితే ఆనందం వెల్లివిరిసి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటి దీని గురించి చెప్తూ ఈ సృష్టిలో మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. ఎందుకంటే శరీరంలో కొన్ని కణాల సమూహము ఒక కణజాలం అంటారు, కొన్ని కణజాలాల సమూహాన్ని ఒక కండరము, కొన్ని కండరాల సమూహం ఒక అవయవము, కొన్ని అవయవాల సమూహమే ఒక వ్యవస్థ. వివిధ అవయవాల కూర్పుతో ఏర్పడిన వ్యవస్థల అమరికలతో శ్వాసక్రియ, రక్త ప్రసరణ, నాడీ చైతన్యము, జీవక్రియ, విసర్జక క్రియ, ప్రత్యుత్పత్తి క్రియ ఇలా ఎన్నో ప్రక్రియలు సహజ సిద్ధంగా వాటంతట అవే జరిగిపోయేటట్లుగా ఆ సృష్టికర్త సృష్టించాడు. మన శరీరంలో ఇవన్నీ ఉన్నాయి కదండి. మనకి ఏం ఏం జరగాలో మన శరీరంలో మనం తీసుకునే ఆహారాన్ని, అసలు శరీరాన్ని అంతా నడిపించే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి మన శరీరంలో. నిద్రపోతూ ఉన్నా, మెలకుగా ఉన్నా కూడా ఈ వ్యవస్థలు అవన్నీ వాటి పనులన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. మనం ఒక బ్రెడ్ తింటున్నాము, అది బ్లడ్గా మారిపోతుంది. అది ఎంత అద్భుతమో మనం గమనించట్లేదు, కానీ దాన్ని మన లోపలే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఆలోచించామా దాని గురించి?
అయితే ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో ఇన్బిల్ట్ టెక్నాలజీ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇదివరకు చూడండి, స్టెబిలైజర్స్ అన్ని విడిగా పెట్టుకునేవాళ్ళం, ఫ్రిడ్జ్కి, టీవీకి, అన్నిటికీ స్టెబిలైజర్స్ విడిగా కొనుక్కుని పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ అంటారు కదా. అలాగే మనకి కూడా అంటండి ఆ టెక్నాలజీ ఎలా అయితే బయట ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉందో, మన లోపల కూడా వాత, పిత్త, కఫ దోషాలన్నింటినీ బ్యాలెన్స్ చేసేలాగా రోగ నిరోధక శక్తి, ప్రాణశక్తి కూడా ఇచ్చాడు మనకు భగవంతుడు. అంటే మనల్ని పుట్టించేటప్పుడే మనకు ఆటోమేటిక్గా ఇచ్చేసాడు రోగ నిరోధక వ్యవస్థ. అంటే మనం ఎలాంటి టాబ్లెట్లు బయట నుంచి తీసుకోక్కర్లేదు. మన లోపలే మన శరీరానికి అనంతమైన శక్తి ఉందంటండి. ఎలాంటి వ్యాధినైనా రూపుమాపగల శక్తి ఉంది దానికి. అలాంటి వ్యవస్థను మనకి ఇచ్చాడు మనకి భగవంతుడు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే, శారీరక పరమైన అవసరాలను తీర్చుకుని సంతృప్తి చెందట్ల. ఒకప్పుడు చూడండి, పనులు చేసుకునేవారు, పగలంతా పనులు చేసుకుని నైట్ చక్కగా 6 అయ్యేసరికి చక్కగా ప్రశాంతంగా పడుకునేవారు. ఏంటంటే అప్పుడు ఇంత లేదు కదా. ఇప్పుడు మనకి ఫోన్లు ఎంత టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిరోజు ఒక కొత్త గ్యాడ్జెట్ వస్తుంది, అది కావాలి వెంటనే. మనకి ఏంటంటే అది కావాలని కోరుకుంటున్నాం. అది కావాలంటే ఇంకా ఇంకా సంపాదించడం దాని మీద. అప్పుడు రోజులు ఎలా ఉండేవారంటే ప్రశాంతంగా తృప్తిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ కోరికల సంతృప్తి లేదు. ఇప్పుడు రకరకాల కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి కదా, ఒకటి చూసి ఒకటి, ఒకటి చూసి ఒకటి, ఒకటి తీరిందనేసరికి ఇంకొకటి ఏదో కనిపిస్తూ ఉంది మనకి. అందుకని ఇప్పుడు సంతృప్తి చెందట్లేదు ఎవరు. శారీరక పరమైన అవసరాలు తీర్చుకుని సంతృప్తి చెందకుండా మానసిక పరమైన అవసరాలు తీర్చుకోవడానికి చేసే ప్రయాసలు ఎంతో ప్రయాస పడిపోతున్నాడు. అప్పట్లాగా తృప్తి లేదు అసలు ఎవరికి. అందుకని ఆ ప్రయాస వల్ల తన జీవిత విధానాన్ని మార్చేసుకుని ఏం చేస్తున్నాడు, శారీరక అనారోగ్యాలన్నీ కొనుక్కు తెచ్చుకుంటున్నాడు. అప్పుడు దానికే మానసిక ఒత్తిడి, ఆందోళనకి గురైపోతున్నాడు, టెన్షన్స్ పడిపోతున్నాడు బాగా. అసలు సంపూర్ణ ఆరోగ్య లక్షణాలు ఏంటి అంటే, ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని ఎలా చెప్పగలుగుతాము అంటే, మన బాడీ బ్యాలెన్స్గా ఉండాలి, అలాగే మన మైండ్ కూడా బ్యాలెన్స్గా ఉండి ఆధ్యాత్మిక జిజ్ఞాసతో జీవితాన్ని ఆనందంగా కొనసాగించే వాళ్ళే సంపూర్ణ ఆరోగ్యవంతులు అని చెప్తున్నారు డెఫినేషన్ దీనికి. వేల సంవత్సరాల కిందటేనంట సంపూర్ణ ఆరోగ్యవంతుల లక్షణాలు ఏంటో ఆయుర్వేద శాస్త్రంలో ఇలా చెప్పారంట. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మనక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ విద్యాభిధీయతే. అంటే మానవ శరీరంలో వాత, పిత్త, కఫ ఇవన్నీ ఉంటాయి కదా. వాత దోషం ఉంది, పిత్త దోషం ఉందని చెప్తూ ఉంటారు కదా ఆయుర్వేద డాక్టర్స్. అవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉండాలంట మనలో. ఎప్పుడైతే వాటిలో లోపం కలుగుతుందో వివిధ రకాలైన అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంటుందంట. కాబట్టి వాటన్నింటినీ బ్యాలెన్స్ గా ఉంచుకోవడం అవసరం అంట. అలాగే జీవక్రియకు ఉపకరించే అగ్నితత్వం సమపాళల్లో ఉండాలి. మనం ఏదైనా తిన్నామనుకోండి, దాన్ని జీర్ణం చేయడానికి అగ్నితత్వం ఉంటుంది కదా మన శరీరంలో, దాన్ని కూడా సమపాళల్లో ఉంచుకోవాలంటండి. ఎలా ఉండాలో, ఎంత ఉండాలో అంత ఉంచుకోవాలంట. ధాతువులన్నీ అంటే పృథ్వీ, జల, వాయు, ఆకాశ ఇవన్నీ సమపాళల్లో ఉండాలి. అంటే ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి మనకి అంటే, పృథ్వీతత్వం అంటే ఏంటి, మన శరీరంలో ఎముకలు, పళ్ళు, కండరాలు ఇవన్నీ ఉంటాయి కదా, చర్మము, ఇవన్నీ కూడా ఏంటంటే పృథ్వీతత్వంతో ఉంటాయి అనమాట. అంటే ఇవి ఏంటి, శరీరానికి బలమిస్తూ స్టామినా ఇస్తే మనకి. పృథ్వీ తత్వం లోపిస్తే ఏమవుతుందంటే బలహీనత, అంటే మనకి స్కిన్ ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి. అలాగే జలతత్వం అంటేనంటే రక్తము, అన్ని రకాల ద్రవాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి జలతత్వానికి సంబంధించినవి. ఇవి మన లోపల ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది జలతత్వం. అది తగ్గిందనుకోండి, డిహైడ్రేషన్, లేకపోతే ఈ ఎమోషన్స్ అన్నీని అస్థిరంగా ఉండడము, స్కిన్ అంతా పొడిబారిపోవడం ఇలాంటివి జరుగుతాయండి జలతత్వం లోపిస్తే. అగ్నితత్వం ఏమో మన శరీరంలో జీర్ణాగ్ని, మన ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ లో ఉంచుతూ ఉంటుంది మన శరీరంలో. ఇది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మన జీర్ణం అవ్వదు, మనం తిన్న అన్నము. ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఇది. ఇది తగ్గిందనుకోండి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి మనకి. చాలా మంది ఇప్పుడు అల్సర్లు ఇవన్నీ బాధపడుతున్నారు కదండి, అరగకపోవడం ఈ అగ్నితత్వం తగ్గితేనే అనమాట. గందరగోళంగా, అలసటగా ఉంటుంది తగ్గితే. వాయుతత్వం అంటే ఏంటి, ఇది శ్వాస, నాడులు ఇవన్నీ వాయుతత్వానికి సంబంధించినవి. ఇది ఆక్సిజన్ సరఫరా దీని మీద కదా ఆధారపడి ఉంటుంది. ఇది సరిగ్గా పనిచేయలేదనుకోండి, రెస్ట్లెస్ గా ఉంటది, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆకాశ తత్వం అంటే ఏంటంటే శరీరంలో ఉన్న ఖాళీలు, మనకి శ్వాసకే మధ్య గ్యాప్ అంటారు కదా, ఆ శూన్యం ఎప్పుడు ఇది తగ్గింది అనుకోండి, మనసంతా క్లోజ్ అయిపోయి క్రియేటివిటీ తగ్గిపోయి ఒత్తిడిగా అనిపిస్తుందంట. అంటే ఇవన్నీ ఏంటంటే మన శరీరానికి అవసరమైన ధాతువులు ఇవన్నీ సమపాళలో ఉండాలంటండి మన బాడీలో. వ్యర్థ పదార్థాలను బయటికి పంపే విసర్జక క్రియ సక్రమంగా జరుగుతూ ఉండాలి. మనం ఏది తీసుకుంటే లోపలికి తీసుకెళ్ళింది ఎప్పుడైతే వేస్ట్ అంతా బయటికి ఎప్పటికప్పుడు పంపించలేదనుకోండి, ఆ విసర్జక క్రియ అవే రోగాల కింద ఉండిపోతాయి. మన శరీరంలో నిలబడిపోయినాయి అనుకోండి వ్యర్థ పదార్థాలు, అవి అనారోగ్యాల కింద బయటపడతాయంట. విసర్జక క్రియ సరిగా ఉండకపోవడమే అన్ని రోగాలకు మూల కారణం అని చెప్తారు. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే
మనస్సు, ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా, ఆత్మ ఇవన్నీ ఆనందంగా ఉండాలంటండి. బ్రహ్మానందంలో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే బ్యాలెన్స్ లో ఉంటాయో అప్పుడు ఒక వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పొచ్చంట. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన ఈ ఆరోగ్య లక్షణాల నిర్వచనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించింది. ప్రపంచంలో అన్ని రసాయనిక కర్మాగారాలు, వ్యాధులను ఉపశమనపరిచే మందుల కర్మాగారాలన్నీ ఏకమైనా కూడా కేవలం ఒక్క మానవ శరీరం అనే కర్మాగారంలో తయారయ్యే రసాయనాలు రోగ నిరోధక వ్యవస్థ విధానంతో సరితూగు. చూడండి, ఇప్పుడు బయట ఫ్యాక్టరీస్ ఎన్ని పెరిగిపోయిన ఫార్మా కంపెనీస్ అండి, ఎన్ని పెరిగిపోయినాయి ఒక 10 years బ్యాక్ ఇప్పటికి గమనిస్తే బయట ఎన్ని ఫ్యాక్టరీస్ పెరిగిపోయినాయో అండి. మన శరీరంలో తయారయ్యే రసాయనాలు ఎన్ని ఫ్యాక్టరీలు కలిసినా కూడా తయారు చేయలేమంటండి. అంత వైజ్ఞానిక పరిధికి అంతుపట్టని సృష్టి విచిత్రం అంటండి ఇది. మానవ మేధస్సుకి అంతుపట్టదంట. అలాంటి పవర్ ఉందంటండి మన బాడీకి, అంత శక్తి ఉందంటండి. అలాంటివన్నీ క్రియేట్ చేయగల శక్తి ఉంది మనకి. ఎంత అద్భుతమైన శారీరక నిర్మాణాన్ని గుర్తించట్లేదు మనం. ఉరుకుల పరుగుల జీవితంలో ఈ వ్యవస్థల పనితీరును పట్టించుకోవట్లేదు మనం. లోపాలను తెచ్చుకుని అవస్థల పాలైపోతున్నాము. అంటే మనం ఇవన్నిటిని గుర్తించడం మానేసి ఏంటంటే ఇంక వెంటనే ఒకటి ఏమైనా కొంచెం తలనొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే ఏంటి ఒక టాబ్లెట్ వేసేసుకుంటున్నాం లోపల. ఆ తలనొప్పి వేసి కొంచెం టైం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అది, ఆ రోగ నిరోధక వ్యవస్థ మన లోపలే ఉంది, అది చక్కగా దానికి అదే నయం చేసుకుంటుందండి. మనకి చిన్న చిన్న బ్లాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అదేదో క్లియర్ చేసుకోవడానికి మనకి కొన్ని నొప్పులు వస్తాయండి. అలాంటప్పుడు కొంచెం టైం ఇచ్చామనుకోండి, దాన్ని క్లియర్ చేసేసుకుంటుంది అది. దానికి ఆ టైం ఇవ్వకుండా మనం టాబ్లెట్ వేసేసేసరికి ఏమవుతుందంటే ఆ క్లియర్ అవ్వని ప్రాబ్లం అలాగే ఉంటుంది. పైన వేసేసరికి అప్పుడు తగ్గుతుంది, కానీ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుందండి మనకి. అందుకని లోపల అసలు దానికి టైం ఇవ్వాలి మనం. అలా ఇవ్వకుండా అసలు వ్యవస్థల పనితీరుని ఏమీ పట్టించుకోకుండా లోపాలన్నీ తెచ్చుకుని మనమే వ్యవస్థ పాలవుతున్నాము. వివిధ శారీరక వ్యవస్థల పనితీరును గుర్తించకుండా, వాటికి సహకరించకుండా అనారోగ్యాల బారిన పడి తర్వాతే మాత్రం డాక్టర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. ఉదాహరణకి గుండె సమస్య, కిడ్నీ సమస్య, లివర్ క్యాన్సర్, కంటి జబ్బు, ఇలాంటి బోల్డ్ జబ్బులు ఉన్నాయి కదా. జబ్బులు బారిన పడిన తర్వాతే ఆ అవయవాలన్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ రోజుల్లో ఎంతో మంది వింటున్నాం కదండి, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, ఇది అయింది అని చెప్పేసి అలాంటి చికిత్సల కోసం పరిగెత్తి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అక్కడ. తమ శరీరంలోనే ఉన్న శారీరక వ్యవస్థల రోగ నిరోధక శక్తి విలువను తెలుసుకోలేకపోతున్నారు. కానీ నా శరీరానికి ఎంత పవర్ ఉంది, ఆ రోగ నిరోధక శక్తి ఉంది అనే దాన్ని గుర్తించలేకపోతున్నారు, ఆ విలువను తెలుసుకోలేకపోతున్నారు. చికిత్స కంటే నివారణే మిన్న అనే సూక్తిని పూర్తిగా మర్చిపోతున్నారు. శారీరక వ్యాయామము లేక ఆహార నియమాలు సక్రమంగా పాటించక ప్రతికూలమైన ఆలోచన సరణితో ఉంటూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, బాడీకి ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్లు ఏ టైంలో పడితే ఆ టైంలో తినడము, అలాగే నెగిటివ్ ఆలోచనలు, ఇవన్నీ కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పూర్వకాలంతో పోలిస్తే నేటి వైద్య విధానము శాస్త్రీయ పరంగా పురోగతిని సాధించి గణనీయమైన మార్పులు సంతరించుకుంది. పూర్వ వైద్య విధానంలో చెయ్యి పట్టుకుని నాడీ వైద్యులు అనేవారు కదండి, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పక్కర్లేకుండానే ఆ నాడి చూడగానే చెప్పేసేవాళ్ళు. అలా చెప్పి వాళ్ళకి శరీరంలో ఏదైతే బ్యాలెన్స్డ్ గా లేదో దాన్ని గమనించి వాళ్ళు ఔషధాలు ఇచ్చేసేవారంట వైద్యులు అప్పట్లో. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందేవాడంటండి రోగి అప్పుడు. కానీ ఈ రోజు ప్రతి అవయవాన్ని ప్రత్యేకంగా చికిత్స చేయడానికి స్పెషలిస్టులు ఉన్నారు. వైద్యో నారాయణో హరి అంటారు కదా. అంటే వాళ్ళ సేవలకు విలువ కట్టలేము. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే రోగిని ఆపాదమస్తకం పరీక్షించి, అప్పట్లో నాడి వైద్యులు ఎలా చెప్పేవాడు, ఏదున్నా వెంటనే చెప్పేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటి, రోగిని మొత్తం పరీక్షించి శరీరంలో కలిగిన లోపాలన్నింటినీ గమనించి వాటిని సవరించి ఆరోగ్యవంతులను చేసే ఒక సమగ్రమైన ఔషధం ఇచ్చే వైద్యులు కరువయ్యారు. ఇప్పుడు చూడండి, నిజంగా చాలా మంది చాలాసార్లు వింటున్నాం మనము, అసలు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అది తగ్గట్లేదు అసలు. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తే అసలు మనకి వచ్చిన రోగం ఏంటో అని కనిపెట్టడానికి వాళ్ళకి కొన్ని నెలల సంవత్సరాలు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు గమనించారు కదా, మన చుట్టుపక్కలే ఉంటున్నారు అలాగా. అదేంటో తెలియలేదండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అని చెప్తున్నారు మనకి. అంటే దాన్ని గమనించడానికి ఎంతో టైం పడుతుంది. అంటే కంటిని చూసేవారేమో చెవిని చూడరు. ఎంతమంది డాక్టర్లు ఇప్పుడు ప్రతిదానికి స్పెషలిస్టు, కంటికి ఒక స్పెషలిస్టు, చెవికో స్పెషలిస్టు, రకరకాలుగా ఉన్నారు కదండి. అంటే కంటిని చూసేవాళ్ళేమో చెవిని చూడరు, చెవిని చూసేవాళ్ళేమో కడుపును పరీక్షించరు, గుండెని చూసేవారు తలని చూడరు. ఇలా వైద్య విధానంలో సమగ్ర దృష్టి లేకపోవడంతో రోగి వ్యయ ప్రయాసాలకు గురవుతున్నాడు. ఒక మొక్కకు ఏదైనా తెగులు వచ్చిందనుకోండి, దానికి మూలమైన వేరుకు మాత్రమే మందు వేస్తాం, అంతేగాని కాండానికి, కొమ్మలకి, ఫలానికి మందులు వేయం కదా. అలాగే నేటి వైద్య విధానంలో ఎన్నో రకాల, అంటే అలోపతి, హోమియోపతి, నేచురోపతి ఇలా అంటున్నాం కదా. కానీ నిజం చెప్పాలంటే ఏంటంటే రోగికి కావాల్సింది సింపతి కదా అంటున్నారు ఈయన. ప్రతి మనిషికి రోజు 60,000 ఆలోచనలు వస్తాయని పరిశోధనలు చెప్తున్నాయంటండి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఇందాకే చెప్పుకున్నాం కదా, గత అనుభవాల నుంచి కానీ లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలకు, ఆందోళనలకు,
వీటికి సంబంధించి ఉంటుంది. వర్తమానంలో ఆలోచన అనేది ఉండదు. మానసిక ఆందోళనలు శారీరకమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో శారీరకమైన అనారోగ్యము మానసిక ఒత్తిడి ఆందోళనలకు గురి చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి అంటే సాధారణంగా ఏంటంటే మనం టెన్షన్ పడుతున్నాం అనుకోండి, లోపల ఉన్న టెన్షనే మనకు అనారోగ్యం కింద తయారవుతుంది, నెగిటివ్ ఆలోచనలు అవన్నీ. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా టెన్షన్ వస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి ఏమైపోతుంది అలా అనిపిస్తుంది కదా. మనకు కష్టాలు బాధలు దేవుడే కలిగించాడు అని నిందిస్తూ ఉంటాం. ఏంటి నేను ఏం తప్పు చేశాను, నాకు దేవుడు ఎలా చేస్తున్నాడు అని దేవుడిని తిట్టుకుంటా ఉంటాం ఆ బాధ వచ్చినప్పుడు. కానీ దేవుడు మనకి రోగాలు బాధలు ఇవ్వలేదు, మనమే బాధలు కొని తెచ్చుకుంటున్నాము. ఈ లోపాలన్నింటినీ సరి చేసుకునే స్విచ్ మీ చేతుల్లోనే ఉంది అంటున్నారు. మన చేతుల్లోనే ఉందంటండి ఇవన్నింటినీ సరి చేసుకునే స్విచ్. లోపాలను సవరించుకోవడానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే దృఢ సంకల్పం ఉండాలంట మనకి. నేను క్రమశిక్షణతో కూడిన జీవన విధానము, మానసిక సంతులనం కూడా ఎంతైనా అవసరం. అంటే మైండ్ని బ్యాలెన్స్ లో ఉంచుకోవడం కూడా చాలా అవసరం అంట. శారీరక మలినాలన్నింటినీ తొలగించుకుని, శారీరక మలినాలన్నీ తొలగించుకోవడం అంటే ఏంటి, కొంచెం ఎక్సర్సైజ్ చేసి శరీరంలో పేరుకుపోయిన అవసరం లేని వ్యర్థాలు విష పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బయటకు పంపించేయాలి. మానసిక సంతులనం అంటే ఏంటి, మనసులో వచ్చే భావాలు ఆలోచనలు ఇవన్నీ బ్యాలెన్స్ గా లేకపోవడం. అంటే చిన్న విషయాలకి పెద్దగా టెన్షన్ పడిపోవడము, ఏమైనా టెన్షన్ వచ్చినా సరే స్థిరంగా ఉండగలగడం, హ్యాపీగా ఏముంది అదే వెళ్ళిపోతుంది అన్నట్టు ఉండగలగడము, అలా ఏ పరిస్థితినైనా సరే సమానంగా తీసుకోగలగడం. శారీరక మలినాలను తొలగించుకుని మానసిక పరిశుద్ధతను తెచ్చుకుని కల్మషాలు దోషాలు ఏవి లేకుండా చేసుకుని ప్రేమ కరుణ జాలి సేవాభావం ఇలాంటి ఉన్నతమైన గుణాలను పెంపొందించుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రేమ కరుణ జాలి ఇలాంటి వాటిని ఉత్తమ గుణాలను పెంపొందించుకుని దైవత్వానికి దగ్గరయ్యే విధానాలన్నీ ఎప్పుడైతే అనుసరిస్తామో శరీరము మనసు కూడా కుదుట పడుతుందంటండి. ఈ విధానాలన్నీ రాబోయే అధ్యాయాలు చాలా ఉన్నాయి, వాటన్నింటిలోనూ వివరంగా వివరించారు. వాటిని అన్నిటిని ఆచరణలో పెట్టి శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని తెచ్చుకుని ఆధ్యాత్మిక పరిణితిని కూడా సాధించాలి అని కోరుకుంటున్నానని చెప్తున్నారు. ఆలోచనల ప్రవాహమే మనస్సు, కానీ నువ్వు ఆలోచన కాదు, ఆలోచనల మధ్య ఉన్న శూన్యమే నువ్వు. అంటే మన మనసు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, నువ్వు ఆలోచన కాదు, కానీ ఆ ఆలోచన రెండు ఆలోచనల మధ్యలో ఉన్న శూన్యం ఉంది కదా అదే నువ్వు అని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ ఆరోగ్యము ఆలోచనలు. అసలైన ఆరోగ్యానికి ప్రేమ క్షమ పునాది లాంటివంటండి. అనారోగ్యానికి మూలము మనసే. ప్రతి ఆలోచన మన భవిష్యత్తుకు పునాది. ఈ క్షణం నీకు దైవం ఇచ్చిన ప్రసాదము. అంటే ప్రస్తుతమే మనకు దైవం ఇచ్చిన ప్రసాదం అంటది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో మన ఆరోగ్యం మారుతుంది. క్షమించామనుకోండి క్షేమం చేకూరుతుంది. ద్వేషం నశిస్తే దశ తిరుగుతుంది. ప్రేమ ఇస్తే పవిత్రత పెరుగుతుంది. అంటే మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉంటామో మనం ఆరోగ్యంగా ఉంటాము, పవిత్రంగా ఉండగలుగుతాము. ఎన్నో మొండి జబ్బులకు మనస్సులో ఉత్పన్నమయ్యే ద్వేషము ఈర్ష్య అసూయ లాంటి ప్రతికూలమైన భావాలే మూల కారణము. పెద్ద పెద్ద జబ్బులు ఉంటాయి చూడండి, మనం అలాంటి అన్నిటికీ ఏంటి ప్రతికూల భావాలు ఏవైతే మనసులో ఉన్నాయో అవే కారణము. క్యాన్సర్ లాంటివి వచ్చిన వాళ్ళని ఎవరైనా గమనించండి, ఈసారి ఎవరైనా అడగండి, వాళ్ళు ఎవరి మీదో చాలా కోపంతో, అంటే వాళ్ళు చాలా బాధలు పడ్డారు అనమాట వాళ్ళ వల్ల. ఆ కోపాన్నంతా ద్వేషాన్నంతా లోపల పెట్టేసుకుంటారు, పగా ప్రతీకారాలు. అలాంటి వాళ్ళంతా క్యాన్సర్లతో బాధపడతారండి. అలా పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ప్రతికూల భావనలే. అనవసరపు ఆలోచనలు అనుమానాలు కూడా జబ్బులకు దారితీస్తాయంట. ఆవేశము ద్వేషము శరీరంలో ఎన్నో విద్యుత్ రసాయనిక మార్పులు తీసుకొస్తాయి. శారీరక వ్యవస్థల్లో అసమానతలను తీసుకొచ్చి అనారోగ్యానికి అంకురార్పణ చేస్తాయి. మన ఆలోచనల ప్రవాహమే మన మనస్సు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి మనస్సు గురించి. మనం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తే మనకి లోపలికి ఇంకిపోవాలండి అది, మనస్సు ఎలాంటి ఆలోచన చేయాలి అనేది. ఈ క్షణంలో పరిపూర్ణంగా ఉండలేకపోవడానికి అడ్డుకట్ట ఆలోచనలే. అదే మనం ఈ క్షణంలో ఎందుకు ఉండలేకపోతున్నాము, మనకి ప్రస్తుత క్షణంలోనే అంతా ఉంది, ఎనర్జీ అంతా ఉంది. ప్రస్తుత క్షణంలో ఉంటే ఆనందంగా ఉంటాము, ఆనందం అంతా కూడా ఇక్కడే ఉందని తెలిసినా కూడా మనం ఏంటంటే ఉండలేకపోతున్నాము. మన ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాము. ఆలోచనలలో క్రమశిక్షణ లేకపోతే అవి పరి విధాలుగా నీతో ఆడుకుంటాయి. ఎరుకుతో లేమనుకోండి, ఆలోచనలు మనతో ఆడుకుంటాయి. ఆలోచనలు విషబీజాలు లాంటివి, కలుపు మొక్కలు లాంటివి. కొన్ని రోజులు వదిలేయండి, ఖాళీగా ఉన్న ప్లేసుల్ని వదిలేస్తే కలుపు మొక్కలు ఎంత నిమిషంలో టకటకటగా పెరిగిపోతూ ఉంటాయి కదా. అలాగే విష విత్తనాలు లాంటివంటి ఆలోచనలు కూడా, వాటిని అలా వదిలేసామనుకోండి, ఒకదానికి వృద్ధి ఏ విధంగా ఉంటుందో, కలుపు మొక్కలు ఎలా తొందరగా పెరిగిపోతాయో అలాగా విషపూరితమైపోయిన ఆలోచనలు కూడా అలాగే వృద్ధి చెందుతుందంటండి. ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయంట మన లోపల. ఎప్పుడైతే వాటి మెదళ్లతో సహా మనం పెకిలిస్తేనే వాటికి విముక్తి కలుగుతుందంటండి. ఆలోచన తీవ్రత విస్తార శక్తి అపారమైనవి. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే ఆలోచనలు అలా అనుమతించామనుకోండి, మన లోపల నెగిటివ్ భావాలన్నీ అనుమతిస్తే ఇంకా 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 పెంచేసి ఇంకా పెరిగిపోతాయి అంటండి, అపారంగా పెరిగిపోతాయంట అవన్నీ. రకరకాల ఆలోచనలు రకరకాల రసాయన విద్యుత్ తరంగాలను విడుదల చేసి భావాలుగా ఉత్పన్నమవుతాయి.
సమతుల్యమైన రసాయనాల విడుదల వల్ల ప్రేమ, కరుణ, జాలి లాంటి భావాలు ఉత్పన్నమైతే అసంతులిత రసాయనాల విడుదల వల్ల కోపము, ఈర్ష్య, ద్వేషం లాంటి భావాలు కలుగుతాయి. అంటే ఇవి ఆలోచనలు, మన లోపల ఉన్న ఆలోచనలే ఈ రసాయన విద్యుత్ తరంగాలను విడుదల చేస్తాయంటండి. మనం మంచి పాజిటివ్ ఆలోచనలు చేసామనుకోండి, అవన్నీ ఎలా ఉంటాయి, మన భావాల రూపంలో బయటకు వచ్చేస్తాయంటండి. అవన్నీ ప్రేమ, కరుణలాగా మారతాయంట. అలా కాకుండా నెగిటివ్ ఆలోచనలతో ఉన్నామనుకోండి, అవన్నీ ఈ ద్వేషము ఇలాంటి భావాలన్నీ వచ్చేస్తాయంట. వచ్చేసి ఏమవుతాయి, శరీరంలో రకరకాల రుగ్మతలుగా మారిపోతాయి అవన్నీ. ప్రాణశక్తి శారీరక భాగాలలో నిరోధింపబడుతుంది. ప్రాణశక్తిని లోపలికి వెళ్ళకుండా ప్రాణశక్తి అన్ని శరీరం అంతా ప్రవహించింది అనుకోండి, ఈజీగా ఫ్రీగా ప్రవహించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇలాంటి నెగిటివ్ భావాలను ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే ఆ ప్రాణశక్తిని పూర్తిగా అన్ని అవయవాల్లోకి వెళ్ళకుండా అడ్డు పెడుతూ ఉంటాయి అన్నమాట. అలా అడ్డుపడినప్పుడు కొన్ని శారీరక ప్రదేశాల్లో విద్యుత్ రసాయనిక చర్యలు ఎక్కువయ్యి మరికొన్ని చోట్ల తక్కువయ్యి రకరకాల మార్పులు కలిగించడానికి కారణం చైతన్య ప్రవాహంలో అవరోధం ఏర్పడడమే. అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లోకి ఎక్కువ వెళ్తున్నా ఉంటుంది. ఈ అడ్డుకట్టేసేస్తుంది కదా ఎక్కడికక్కడ ప్రాణశక్తిని, ఇలాంటి నెగిటివ్ భావాలన్నీ అవి అన్ని అడ్డుకట్ట వేయడం వల్లే మనకి ఈ అనారోగ్యాలన్నీ వస్తాయి. దైవం అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఈ విశాలమైన విశ్వంలో ఉన్నదంతా సరిగ్గానే ఉంది. అంటే సృష్టిలో ఎలాంటి లోపము లేదు, దృష్టిలోనే ఉంది అని చెప్తారు కదా. అందుకు ఏంటంటే ఈ విశ్వం అంతా సరిగ్గా ఉంది, ఎలా ఉండాలో అలా ఉంది. ఆ విశ్వ చైతన్యము నిర్దేశించిన సూత్రాలు అనుసరించే ఉన్నది. గతంలో జరిగిందంతా ఆ చైతన్యాన్ని అనుసరించే ఉంది. అంటే గతంలో ఏదో జరిగింది, మనం దాని గురించి ఆలోచించి ఎవరో నన్ను ఏదో చేసేసారు అని కోపం తెచ్చుకుని ద్వేషం పెంచేసుకోవడం ఎందుకు, అదంతా ఎందుకు, ఆ చైతన్యాన్ని అనుసరించే జరిగింది. అదంతా కూడా మన కర్మానుసారమే జరిగింది. అలా అలా మనం దాన్ని ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటామో ప్రకృతిలో జరుగుతున్న ప్రతి కూర్పు, చేర్పు, మార్పు ఆ చైతన్యాన్ని అనుసరించి ఉన్నవే. అంటే మనం ఏదో జరిగిందంటే మనకి అలా కావాలని తెచ్చుకున్నాం మనము. అదంతా ఎందుకు, ఆ చైతన్యాన్ని అనుసరించి మాత్రమే జరిగింది. చేతనలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ చైతన్యంలో అంశగా వ్యవహరిస్తాము. ఎప్పుడైతే మనం ఎరుగుతూ ఉంటామోనంటే అప్పుడు గుర్తుంటుంది మనకి, జ్ఞానం అంతా గుర్తుండి ఓహో ఏది జరిగినా సరే అంగీకరించగలుగుతాము. అలా కాకుండా అచేతన స్థితిలో ఉన్నప్పుడు ఆ చైతన్యానికి సంబంధించిన శక్తి, చైతన్యము, జ్ఞానము, ప్రజ్ఞ మనకి దూరంగా ఉంటాయి. అలా కాకుండా ఎరుకలో లేమనుకోండి, ఇవన్నీ మనకి అంటే ఆ శక్తి ఉండదు దాన్ని తీసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా మనకి నెగిటివ్ సంఘటన జరిగిందండి మన జీవితంలో, ఎవరో మనల్ని ఏదన్నా అన్నారో లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టారు, అలాంటప్పుడు ఎరుకుతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆ జ్ఞానంతో ఉండి మనం లోపలికి వెళ్ళి ఓహో సరే లేదో ఆడేదో అన్నాడు కదా వాడు తెలియదు అని మనం దాన్ని వదిలేయగలుగుతాము. అలా కాకుండా మనం ఎరుకుతో లేమనుకోండి, ఇంకా అదే మనం అనారోగ్యాలకు కారణమవుతుంది అనమాట. మనం ప్రతికూల భావాలతో నిండిపోతాం అప్పుడు, ఎరుకుతో లేనప్పుడు. మనలో జరిగే ప్రతి మార్పు ఈ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంది. దైవత్వం అంటే ఈ మూల సూత్రమేనేమో. ఎరుగుతూ ఉన్నామనుకోండి, మన ఆలోచనలు, భావాలు, చర్యలు అన్ని మన ఎరుగుతూ ఉన్నప్పుడు ఈ క్షణంలోనే ఉన్నామనుకోండి, చైతన్య శక్తిని అనుభవించగలుగుతాము, జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతాము. ఎరుగుతూ ఉన్నప్పుడు మన లోపల ఇన్నర్ నుంచి వచ్చే మన ఇంటెలిజెన్స్ కూడా బాగా పనిచేస్తుంది. అప్పుడు నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాము. అచేతనలో ఉండడం అంటే ఏంటి, మన అలవాట్లతో ఆటోమేటిక్గా పనిచేసే స్థితి అది. అచేతన స్థితి అంటే ఎరుకులో లేని స్థితి. అప్పుడు కోపము, భయము, ఒత్తిడి లాంటి భావాలు మన మనసును నడిపిస్తాయండి. అలాంటప్పుడు పనులన్నా అవేర్నెస్ లేకుండా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో చైతన్య శక్తి తగ్గిపోతుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఏమి క్లియర్గా ఉండవు. జ్ఞానము, ప్రజ్ఞ దగ్గరలోనే ఉన్నా కూడా మనం అందుకోలేకుండా ఉంటాము అచేతన స్థితిలో ఉంటే. విశ్వం ఇదే సూత్రంతో నిరంతరము కొనసాగుతుంది. మనలో జరిగే ప్రతి మార్పు కూడా ఈ సిద్ధాంతాన్ని అనుసరించే జరుగుతుంది. అందుకని దైవత్వానికి మూల సూత్రం ఇదే. శివుడు అంటే చైతన్యమే, శవము అంటే అచేతనము. యోగాసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు, ధ్యానము మనలో ఉన్న ఆ అచేతనను తగ్గించుకోవడమే. అచేతన అంటే చైతన్యంలో లేకుండా మన డెసిషన్స్ అలా తీసేసుకుంటామని చెప్పుకున్నాం కదా. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే ఆ అచేతనని తగ్గించుకోవడానికి, ఎరుక పెంచుకోవడానికే ధ్యానం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనలో ఉన్న చైతన్యాన్ని నింపుకోవడానికి ఉద్దేశింపబడిన సాధనా పద్ధతులే. చైతన్యం సంపూర్ణంగా ఉంటేనే ఆరోగ్యము, సౌభాగ్యము ఉంటాయి. శరీరంలో ఏ భాగానికి జబ్బు చేసినా ఆ భాగంలో ప్రాణశక్తి, చైతన్యము తగ్గుతాయి. తగ్గినప్పుడే కదండి జబ్బు చేస్తుంది చైతన్యము, ప్రాణశక్తిను. బహుశా నొప్పి అనే ప్రక్రియ కూడా ఆ ఫలానా భాగానికి చైతన్యాన్ని పెంచే క్రమం అయి ఉండవచ్చు. అదే చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఒక నొప్పి వచ్చిందంటే అక్కడ ఏదో మనకి దాన్ని ఏదో క్లియర్ చేసుకుంటుంది బాడీ, అందుకే మనకి కనిపిస్తుంది, నొప్పిలాగా తెలుస్తుంది. అక్కడ చైతన్యాన్ని పెంచుకోవడానికే నొప్పి మనకి కలిగిస్తుంది అని నా అభిప్రాయం అని చెప్తున్నారు ఈయన. కడుపు నొప్పి వచ్చినప్పుడే కదా మనకి కడుపు ఒకటి ఉందని తెలుస్తుంది, లేకపోతే పట్టించుకోం కదా. ప్రకృతో లేక దైవము ఇలాంటి సిస్టమ్ని మనలో నింపింది. ఆధ్యాత్మికత అంటే సంపూర్ణ చైతన్య స్వరూపులం అవడమే. ఈ విశ్వము నిరంతరాయంగా సాగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒకటి చైతన్యం అయితే రెండవది శక్తి. ఈ రెండింటి నామకరణమే శివ మరియు పార్వతి. వీటి ఐక్యతే సచ్చిత్తానందము. అంటే చైతన్యము, శక్తి రెండు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడే సచ్చిదానంద స్థితిలో ఉంటామంటండి. ఈ క్షణమే సత్యము. పరిపూర్ణంగా ఈ క్షణంతో ఐక్యం అవడమే ఆనందము.
పరిపూర్ణ చైతన్యంతో ఉంటే వర్తమానమైన ఈ క్షణంలో ఉంటాము. అత్యంత జాగరూకతతో ఉంటే వర్తమానమైన ఈ క్షణంలో ఉంటాము. అంటే ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటామో ఆ ఎరుకుతూ ఉన్నప్పుడు మాత్రమే వర్తమానంలో ఉండగలుగుతాము. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరులను ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు క్షమించుకుంటేనే ఇతరులను కూడా క్షమించగలుగుతావు. ఇది ఆరోగ్యానికి అసలైన గుళిక. అంటే పక్కనోళ్ళు క్షమించే ముందు, పక్కనోళ్ళు ప్రేమించే ముందు ఫస్ట్ ఏంటి, మనల్ని మనం క్షమించుకోవాలి. కొన్నిసార్లు మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం కదండి. ఫస్ట్ ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటామో, మనల్ని మనం క్షమించుకుంటామో, అప్పుడు ఇతరులను కూడా ప్రేమించగలుగుతాము, ఇతరులను కూడా క్షమించగలుగుతాము. తర్వాత చాప్టర్ విశ్వ చైతన్యమే అన్నింటికీ మూలము. మానవ శారీరక నిర్మాణం ఎలా ఉంటుంది? ఎలాగా? అతి సూక్ష్మ కణము సెల్. మన శరీరంలో అతి సూక్ష్మ కణం సెల్. కొన్ని కణాల సమూహమే కణజాలము, టిష్యూ అంటారు కదా. కొన్ని కణజాలాల సమూహమే ఒక కండరము, మజిల్. కొన్ని కండరాల సమూహమే ఒక అవయవము, ఆర్గాన్. కొన్ని అవయవాల సమూహమే ఒక వ్యవస్థ, అంటే సిస్టము. కొన్ని వ్యవస్థల సమూహమే జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ. ఇలాంటివన్నీ కలిపితేనే మన ఈ ఫిజికల్ బాడీ. ప్రతి కణంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అంటే ఈ ఒక భౌతిక దేహం వచ్చే ముందు ఎన్ని ఉన్నాయి? కణం ఉంది, కణం తర్వాత అవన్నీ కలిస్తే టిష్యూలు అని కొన్ని కలిస్తే మజిల్స్, కొన్ని మజిల్స్ కలిస్తే ఒక ఆర్గాన్, కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్, కొన్ని సిస్టమ్స్ కలిస్తేనే ఒక ఫిజికల్ బాడీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కణం నుంచి వచ్చింది కదండి. అలా ప్రతి కణంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వం దాగి ఉంటుందంటండి. ప్రతి కణానికి మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి విషయము అందుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణకణము అనుకుంటాం కదా మనము. అలాగా ప్రతి అణువుకి మనం మాట్లాడే ప్రతి మాట తీసుకుంటుందంటండి అది. అందుకని స్పందన కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. మనం పాజిటివ్ గా మాట్లాడేమనుకోండి, అది కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది అనమాట. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానికి కావాల్సినంత తయారు చేసుకుంటుంది లోపల ఆ కణం. కానీ మనం దానికి నాకు అసలు నీరసంగా ఉందనుకోండి, ఆ రోజు ఇంకా నీరసపడిపోతాం మనం. ఎందుకు అంటే అదన్నిటి దాని స్పందన అలా ఉంటుందంటే మనం మాట్లాడే ప్రతి కణము వింటదంట. మన బాడీలో ఉన్న ప్రతి కణము దానికి అనుగుణంగా మన మాటలను బట్టి అది స్పందిస్తూ ఉంటదంట. ప్రతి కణము చాలా శాస్త్రీయంగా స్పందిస్తుంది. ప్రతి కణం చుట్టూ ఒక నెట్వర్క్ ఏర్పడి ఒకదానికొకటి సమాచారం అందించుకుంటూ ఉంటాయి. స్వీయ చికిత్సా విధానం జరుపుకుంటూ ఉంటాయి. అంటే మన మాటలను బట్టే కణాలన్నీ కలిపి కొత్త నెట్వర్క్లు ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటాయంట. ఆ కనెక్షన్స్ ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటాయంట, ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి ఒకదానికొకటి ఆ మెసేజ్లు అందించేసుకుంటూ ఉంటాయంటండి. స్వీయ చికిత్సా విధానం జరుపుకుంటూ ఉంటాయి. ఆ సమాచారాన్ని అందుకుంటూ దానికి తగ్గట్టు అవి ఆ చికిత్సా విధానాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ప్రతి కణంతోనూ మనం సంభాషించవచ్చు. కణజాల విభజన, కణభాష మన ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది. నెగిటివ్ ఆలోచనల వల్ల కణాల మధ్య శక్తి అడ్డంకులు ఏర్పడతాయి, అనేక రోగాలకు కారణమవుతాయి. మళ్ళీ అదే చెప్తున్నానండి, ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన చేస్తామో వాటి మధ్యలో శక్తి అడ్డంకులు ఏర్పడిపోతాయి. అంటే శక్తి ఫ్రీగా ఫ్లో అవనివ్వకుండా అడ్డంకులు ఏర్పడి రోగాలకి కారణమైపోతాయి. చెడు ఆలోచనలు కణజాలం నెట్వర్క్ను దెబ్బతీస్తాయి. జాలి, క్షమ, కరుణ, ముదిత, దయ, ప్రేమ ఇలాంటి గుణాలన్నీ కణజాలాలలో మంచి మార్పులు తీసుకొస్తాయి. ఏ విత్తు నాటితే ఆ ఫలమే లభిస్తుంది. ఆలోచన ద్వారా మానసిక లోకంలో మనం కర్మలు చేస్తున్నాము. ఆలోచన వల్ల అలవాట్లు తయారవుతాయి. అలవాట్లే మన మనిషి వ్యక్తిత్వాన్ని, చరిత్రను కూడా తెలుపుతాయి. మానవుడు ఒక ఆలోచన ద్వారానే సృష్టింపబడ్డాడు. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే తయారవుతాము. ఏది సాధించాలనుకున్నారో దాని గురించి ఆలోచించాలి. పాజిటివ్ ఆలోచనల వల్ల సంపాదించలేనిది ఏదీ లేదు. దీన్నే ఇచ్ఛాశక్తి అనుకోవచ్చు. అందుకని మనం ఏది కావాలంటే ఏం ఆలోచిస్తాం, మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించాలంటండి. ఏ పాజిటివ్ ఆలోచన చేసామనుకోండి, విశ్వం రెడీగా ఉంటుంది మనకి ఇవ్వడానికి. మనం ఎలాంటి ఆలోచన చేస్తే అలాంటిది మన జీవితంలోకి వస్తుంది. విశ్వ చైతన్యమే అన్నింటికీ మూలము అనేది సత్యము. దాని శక్తి, జ్ఞానము, ఆనందము విశ్వంలో ప్రతి అణువులో ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక అనంతమైన అపారమైన సరస్సు, ఎప్పటికీ తరగనిది, ఆగనిది. నువ్వు ఎంత తోడుకోగలిగితే అంత తగ్గుతుంది. అంటే ఆ చైతన్యం నుంచి అంటే శక్తి మనకి ఎంత కావాలంటే అంత, మనం ఎంత కోరుకుంటే అంత అనంతమైన అపారమైన సరస్సు అంటది. ఎంత కావాలంటే అంత తోడుకోవచ్చు. ఏ క్షణంలో అయినా ఆ విశ్వ చైతన్యానికి నీకు మధ్య అడ్డుగోడలు ఏమీ లేవు. ఎరుకులేని స్థితితో ఉన్నాం అనుకోండి, మనం తీసుకోలేము. కానీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దాని నుంచి. ప్రకృతి నిర్దేశించిన మార్గాలలో తప్పులు జరగవు. మనిషిలో జరుగుతున్న వైపరీత్యాలకు, రోగాలకు కారణము జీవన విధానమే. పక్కవాడికి మంచిగా కనిపించాలని, ఎక్కువగా కనిపించాలని, ఉన్నతంగా కనిపించాలని, గొప్పగా కనిపించాలని, ఇలా ప్రతి విషయంలోనూ మనిషి ముసుగులు ధరిస్తున్నాడు. కానీ ఈ రోజు ఎలా ఉన్నాడంటే పక్కనోళ్ళ కోసం జీవిస్తూ ఉంటారు చాలా మంది. ఏంటంటే గొప్పగా కనిపించాలి, నేను వాడికంటే గొప్పగా ఉండాలి, ఇలా పైకి ఇలా ఉండాలని చూస్తాడు. కానీ తనను తాను ద్వేషించుకుని పక్కవాడితో ప్రేమగా నటిస్తూ అటు సమాజాన్ని మోసం చేస్తూ ఇటు తనను తాను మోసం చేసుకుంటూ విశ్వ చైతన్యాన్ని అంటరానంత దూరం ఎప్పుడో జరిగిపోయాడు మనిషికి. విశ్వ చైతన్యంలో అందరికీ ఏం కావాలంటే తీసుకుని ఇది ఉంది. కానీ దాన్ని పట్టించుకోకుండా ఏంటంటే ఎవరికో చూపించడానికి, గొప్పలు చూపించడం కోసం తనను తాను ద్వేషించుకుంటున్నాడు. దూరంగా జరిగిపోతున్నాడంట ఆ విశ్వ చైతన్యానికి.
పుట్టుకతో తనలో లేని మైండ్ కాలక్రమేణా ఏర్పడడం వల్ల దాని ప్రభావంతో విశ్వ చైతన్యానికి దూరం అయిపోయాడు. పుట్టేసరికి మైండ్ ఉండదండి. మన చుట్టూ ఉన్న అందరి ప్రభావం, సమాజ ప్రభావం వల్ల, సంస్కారాల వల్ల మైండ్ ఏర్పడుతుంది. దాని ప్రభావంతో ఏం చేస్తున్నాడు, విశ్వ చైతన్యానికి దూరం అయిపోతున్నాడు. ఒక్క మనిషి తప్ప ఈ విశ్వంలో అన్నీ సరిగ్గానే ఉన్నాయంటండి. మిగిలిన జీవకోటి అంతా అంటే మిగిలిన జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా విశ్వానికి అనుగుణంగానే నడుస్తున్నాయి. ఒక మనిషి మాత్రమే దూరంగా ఉంటున్నాడు. సమాజం అంటే వ్యక్తుల సమూహము. ఏ ఒక్క వ్యక్తి కూడా సరిగ్గా లేనప్పుడు సమాజం ఎలా సరిగ్గా ఉంటుంది? ప్రకృతిలో ప్రతి చెట్టు, గడ్డి, పువ్వు, నది, పిట్ట, జంతువు, గాలి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. వాటికి మైండ్ అనేది లేదు కాబట్టి. అందుకే ప్రకృతి అంతా సౌందర్యంగానే ఉంది, సహజంగానే ఉంది. కానీ మనిషి ఎదుగుతున్న కొద్దీ సమాజపు కట్టుబాట్లకు, నమ్మకాలకు తలొగ్గి మైండ్ని ఏర్పరచుకుని నటనతో, ముసుగుదారణతో జీవనయానం సాగిస్తూ విశ్వ చైతన్యంతో సంపూర్ణ సంబంధం లేకుండా శక్తికి, జ్ఞానానికి దూరంగా జరిగిపోతున్నాడు మనిషి ఒక్కడేనంటండి. మిగిలిన వాళ్ళంతా ఎలా ఉండాలో అలాగే ఉన్నారంట. ఈ శక్తికి, జ్ఞానానికి దూరం అయిపోయి జబ్బుకు దగ్గరైపోయాడు మనిషి. శరీరము, మనస్సుల వియోగంలో ఉంటున్నాడు. ఆత్మ అంతు చిక్కదు. ప్రేమకు దూరం అయ్యాడు. క్షమాగుణానికి దూరంగా జరిగాడు. దేనిని క్షమించలేని విధంగా తయారైపోయాడు మనిషి. నెగిటివ్ ఆలోచనలకు నిలయమయ్యాడు. అనారోగ్యానికి దగ్గరయ్యాడు. అందరూ బాగా కనిపించాలనుకుంటున్నారు, కానీ బాగా ఉండాలని అనుకోవట్లేదు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయిందండి. సరే, ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.